చూసారు, రేపు పొద్దున్న అడుగుతున్నాను, ఎక్కడోలే ఎక్కడి నుంచో నేను అడుగు, మీరు అనుకోకండి ఎక్కడో మణిపూర్లో జరిగాయి, ఎక్కడో జరిగాయి అనుకోకండి. రేపు ఇక్కడ జరగవని అనుకుంటున్నారా? ఇలాంటివి జరగవని అనుకుంటున్నారని అడుగుతున్నాను. ఎందుకు జరగవచ్చు. అలాంటి టైంలో నువ్వు దేవుడి కొరకు ఎలా నిలబడతావని అడుగుతున్నాడు. కొట్టడానికి కాదు, చంపడానికి కాదు, ఆ తుంటర మోకల మీదకి నువ్వు గొడవ దిగడానికి కాదు. వాళ్ళు వచ్చి ఏమంటారు తెలుసా? బొట్టు పెట్టుకో అని అడుగుతారు. పెట్టుకోకపోతే నీ సంగతి చూస్తామంటారు. అలాంటి టైంలో నీ వాయిస్ ఏంటి? అలాగేనయ్యా పెట్టేసుకుంటాను, ఏదో దేవుడి కోసం ఏదో చర్చికి వెళ్తున్నాం కానీ ఇలాంటి మీరు ఇలా బెదిరిస్తే కష్టమయ్యా అంటావా? బొట్టెట్టుకోకపోతే ఏం చేస్తావని గట్టిగా నిలబెడతావా? చాలా మందికి సరైన స్ట్రోక్ తగలగానండి నేను అడుగుతున్నాను. సరిగ్గా స్ట్రోక్ తగలగానే సరిగ్గా తగిలితే ఎంతమంది క్రీస్తు కొరకు స్ట్రాంగ్గా నిలబడతారు చెప్పండి? బెదిరిస్తే బొట్లు పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఈ బోర్డు ఎవరిని తెలుసా? మనసులో దేవుడు ఉన్నాడండి, పైకి మాత్రం అలా పెట్టుకున్నాను. పెట్టుకో. మనసులో దేవుడే ఉన్నాడండి, పైకి మాత్రం అలా బొట్టెట్టుకున్నట్టే. ఈ మాట నేను ఇలా అంటున్నాను ఏమనుకోకండి. మనసులో మాత్రం మా భర్తే ఉన్నాడండి, పైకి మాత్రం ఆయన హగ్ చేసుకున్నాను అంటావాను? నీ దేవుడు ఎలాంటివాడో తెలుసా? గుర్తుపెట్టుకో. నీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. నీ దేవుడు ఎలాంటివాడో తెలుసా? ఆయన నిబంధన చేసుకున్నాడు. మరకల మచ్చలున్న మనల్ని కడిగి ఒక నిబంధన సంఘంగా మార్చుకున్నాడు. అలాంటి ఆయన దగ్గర ఇలాంటి కవరింగ్ స్టోరీలు చెప్తే